నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. సెప్టెంబర్ 11న రిజర్వ్ చేసినటువంటి తీర్పుని ఈరోజు సుప్రీంకోర్టు బహిరంగపరిచింది. ముఖ్యంగా గవర్నర్లు రాష్ట్రపతులకు సంబంధించినటువంటి విచక్షణాధికారాల మీద గతంలో ఇద్దరు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుని పక్కకు పెడుతూ బిల్లుల యాక్సెప్ట్ చేసే విషయంలో అటు గవర్నర్లకి రాష్ట్రపతికి కాలపరిమితి నిర్ణయించడం సబబు కాదని చెప్తూనే అట్లా అని చెప్పి నిరవధికంగా కాలయాపన చేయటం కూడా తగదు. గవర్నర్లు ఆర్టికల్ 200 ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి విచక్షణాధికారాలను వాడుకుంటూనే అపరిమితంగా వాడుకునే అవకాశం లేదని చెప్తూ, అలాగే కోర్టులు అపరిమితమైనటువంటి కాల హరణం జరిగినట్టయితే నిర్ణీత దీనిలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 143(1) కింద చేసినటువంటి ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్కి సమాధానంగా దాదాపు 10 రోజుల పాటు సుప్రీంకోర్టు అన్ని వాదనలు విన్నది. 5 సభ్యుల ధర్మాసనం ఈరోజు ఈ తీర్పును వెలువరించింది. ఈ రాజకీయంగా గవర్నర్లు దుర్వినియోగం చేస్తున్నారు విమర్శలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించిన ఆర్థిక బిల్లులను కూడా సంవత్సరాల తరబడి ఎటు తేల్చకుండా ఉంచారన్న దాని మీద ఈ వివాదం మొదలైంది. ఈ అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. దాంతోపాటుగా తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గారికి సంబంధించిన ఫార్ములా రేసింగ్ సంబంధించిన ఏసీబీ ప్రాసిక్యూషన్కి సంబంధించిన బిల్లు విషయంలో కూడా గవర్నర్ గారు ఈరోజు ఏసీబీ ప్రాసిక్యూషన్కి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది కూడా సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి వస్తుంది. అది రాజకీయంగా కూడా చాలా ఒక కాంట్రవర్సీని అయితే క్రియేట్ చేసింది. ఈ 2 అంశాల మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టాం. మనతో చర్చలో డాక్టర్ జయప్రకాష్ రెడ్డి గారు లోక్సత్తా వ్యవస్థాపకులు వారు ఉన్నారు. అలాగే నరేష్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వారు ఉన్నారు. మరి కాసేపట్లో ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే శుభప్రద పటేల్ గారు బీఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతారు. ముందుగా జేపీ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్. జేపీ గారు, మనం ఈ గతంలో ఈ కాల పరిమితి విధించిన సందర్భంలో కూడా ఆ రోజు కూడా మీరున్నారు నా చర్చలో. మీరు కొన్ని విషయాలు చాలా ఖరాఖండిగా చెప్పారా దానికి సంబంధించి? ఇవాళ సుప్రీంకోర్టు వెలువరించినటువంటి జడ్జిమెంటు అంటే దానిలో కొంత గ్రే ఏరియా ఉందా, లేదు బ్లాక్ అండ్ వైట్గా ఉందా, ఎలా అర్థం చేసుకోవాలి సార్? శ్రీనివాస్, గతంలో మీకు గుర్తున్న ఉంటుంది, నేను చాలా నిర్ద్వంద్వంగా సుప్రీంకోర్టు తీర్పును ఖండించాను. రాజ్యాంగం స్పష్టంగా జాతీయ స్థాయిలో చట్టసభలు అంటే అర్థం, లెజిస్లేచర్ అంటే అర్థం రాష్ట్రపతి, పార్లమెంట్ ఉభయ సభలు. రాష్ట్రంలో లెజిస్లేచర్ చట్ట విభాగం అని చెప్పంటే అర్థం గవర్నరు, రాష్ట్ర శాసనసభ, లేక శాసనసభ శాసనమండలిలో ఉన్నట్టు. అలా కాకుండా అసలు గవర్నర్ సంతకం లేకుండా చట్టమైనట్టే అని చెప్పంటాం అరాచకమైన చర్య. ఈవేళ సుప్రీంకోర్టు తీర్పు అది స్పష్టంగా అర్థం చేసుకుని గతంలో చేసిన తప్పిదాన్ని సవరించింది. అందుకు కోర్టుని మనసారా అభినందించాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇప్పుడు కొత్తగా కాదు, గత 15-20 ఏళ్లుగా సుప్రీంకోర్టు ప్రజాస్వామ్యంలో ఉన్న లొసుగుల్ని, లేకపోతే ప్రభుత్వాలు పార్టీల మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపాన్ని అలుసుగా తీసుకుని లేనటువంటి తన పరిధిని తన పరిధిని విస్తరింప చేసుకుని రాజ్యాంగంలో లేనటువంటి రాజ్యాంగ విరుద్ధ అధికారాలను చేపట్టి ఒక రకంగా ప్రజాస్వామ్యాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈవేళ నిర్ణయం దానికి నుంచి కాస్త సరిగ్గా సరైన పద్ధతిని తీసుకొచ్చి రాజ్యాంగంలో కాపాడడంలో కీలకమైనది. నిర్ద్వంద్వంగా తీర్పునిచ్చారు. 14 అంశాల మీద రాష్ట్రపతి అడిగితే చివరి 3 అంశాలు కాస్త అటు ఇటు తయారు చేసి పెద్ద ముఖ్యమైన కాదు, కానీ 11 అంశాల్లో చాలా నిర్దిష్టమైన, స్పష్టమైన, ఏకగ్రీవమైన తీర్పునిచ్చారు. అందుకు కోర్టును అభినందించాలి. ఒక రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియకి ఇది విజయం. అంటే ఇప్పుడు కొన్ని కోర్టు తప్పు చేసిన అనుకున్నప్పుడు రాష్ట్రపతి రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని సుప్రీంకోర్టుకి వారి సలహాని కోరారు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని అన్ని వాదనలు విని ఒక స్పష్టమైన నిర్ణయం చేసింది. ఇది పొందాగల ప్రజాస్వామ్యం. అభిప్రాయభేదాలు ఉంటాయి, కానీ ఇది సవరించుకునే మార్గం అరాచకత్వంలోనూ వీధుల్లోనూ కాదు. ఒక పద్ధతి ద్వారా ఆ పద్ధతిని ఈ దేశం పూర్తిగా పాటించింది. ఒక రాజ్యాంగ విలువలు ఎట్లా ఉన్నాయని చెప్పినది మన దేశంలో మరోసారి ప్రపంచానికి ప్రస్ఫుటమైంది. అయితే జేపీ గారు, మీరే గతంలో చాలా సందర్భాల్లో చెప్పారు, అంటే అసలు గవర్నర్ల వ్యవస్థ 6,000 లాంటిదని చెప్పారు. అలాగే గవర్నర్లు పీపుల్ మ్యాండేట్ ఎన్నికైన ప్రభుత్వానికి ఉంటుంది, గవర్నర్లకి కాదని కూడా మనం అనుకుంటూ ఉంటాం. తమిళనాడు ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే సంవత్సరాల తరబడి దాదాపు 3 ఏళ్ల క్రితం చేసిన బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. కారణం చెప్పకుండా, అటు వెనక్కి పంపకుండా, ఎలాంటి డీటెయిల్స్ ఇవ్వకుండా అలా ఆపేశారు, లేదంటే ప్రెసిడెంట్కి రిజర్వ్ చేశారు అన్న దానిలో
మరి ఇప్పుడు గవర్నర్లు కొంచెం ఆ స్పృహతో వ్యవహరించే అవకాశం ఉందా కనీసం? ఎందుకంటే కోర్టు అయితే స్పష్టంగా ఇచ్చింది మీకు విచక్షణ అధికారాలు ఉన్నాయని చెప్తూనే అపరిమితంగా కాలయాపన చేయొద్దని కూడా కోర్టు చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? సుప్రీంకోర్టు తీర్పుని సరిగ్గా ఇచ్చింది, గతంలో ఇచ్చిన తీర్పు తప్పు అంటే గవర్నర్లంతా సరైన వాళ్ళని కాదు. మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. కానీ దానికి ఆ లోపాలను సవరించే మార్గం రాజ్యాంగబద్ధంగాను ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే కానీ ప్రజాస్వామ్యాన్ని హరించేదిగా ఉండదు. ఉదాహరణకి నేను ఎన్నోసార్లు నిర్ద్వంద్వంగా గవర్నర్ల వ్యవస్థ ప్రస్తుతం ఉన్న వ్యవస్థను రద్దు చేయాలని బహిరంగంగా చాలాసార్లు కోరాను, రాతపూర్వకంగాను మౌఖికంగా. దానిలో నాకేమాత్రం అనుమానం లేదు. కానీ రాజ్యాంగంలో ప్రస్తుతం రాష్ట్రాధినేతగా గవర్నర్ ఉన్నంత కాలం రాష్ట్రాధినేత సంతకం లేకుండా చట్టం అవుతుందంటే అరాచకత్వం అది. ఓకే, అది విప్లవం వచ్చినట్లే, మనం నక్సలైట్లేం కాదు. రాజ్యాంగబద్ధంగా అవసరమైన మార్పుల కోసం పద్ధతి ప్రకారం నడిచేవాళ్ళం. అది రాజ్యాంగబద్ధ పాలన. కాబట్టి గవర్నర్లు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి కోర్టు ఇష్టం వచ్చినట్టు చేస్తే పరిష్కారం అవుతుందా? ఎట్లా అవుతుంది? అది సరైనది కాదు కదా. కాబట్టి గవర్నర్లు ఖచ్చితంగా చాలా సందర్భాల్లో విచక్షణాధికారం దుర్వినియోగం చేశారు, చేస్తున్నారు. దానికి అడ్డుకట్ట వేయాలి. నా దృష్టిలో గవర్నర్ వ్యవస్థను ప్రస్తుతం ఉన్న పద్ధతిని తీసేసి ప్రత్యక్షంగా రాజ్యాధినేతను రాష్ట్రంలో ఎన్నుకున్నట్టయితే అటు 5 ఏళ్ల పదవీ కాలం ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పుడు ఈ గవర్నర్లు ఢిల్లీ పెట్టి వాళ్ళ ద్వారా ప్రభుత్వాలను వంగి తీసుకునే ప్రయత్నం ఉండదు, మరి ప్రజాస్వామ్యానికి ఇబ్బంది ఉండదు. కాబట్టి మౌలికమైన మార్పులు రాజకీయ ప్రక్రియ చేపట్టే వరకు సుప్రీంకోర్టుగా చేయవలసింది. అదే సమయంలో గవర్నర్ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు పనిలా. కాబట్టి ఆనాడు కూడా నేను చెప్పాను, సుప్రీంకోర్టు కాలపరిమితి పెట్టి ఇష్టం వచ్చినట్టు మీరు కూర్చోడానికి వెళ్ళలేదు, 3 నెలల లోపల నిర్ణయం చేయాలని రిట్ ఆఫ్ మ్యాండమస్ ఉపయోగించి ఒక ఆదేశం ఇచ్చారు అనుకోండి, దాన్ని ఎవరు తప్పట్టేవాడు కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది, ప్రతిరోజు కాదు కానీ మరీ కాలయాపన జరిగినట్టయితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటుంది, కాలపరిమితి విధిస్తుంది. కానీ మామూలుగా కాలపరిమితి అంటూ పెట్టము అన్నారు. నన్ను అడిగితే కాలపరిమితి పెట్టినా తప్పలేదు, 90 రోజుల లోపల నిర్ణయం చేయాలన్నా కూడా తప్పలేదు. అంతకు దాటి మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా కూడా చట్టమే అని చెప్పంటే ఏ రకంగానూ క్షమించకూడదు. కరెక్టే కానీ సార్, అంటే ఇప్పుడు అంటే మనకి సమస్య అసలు ఈ చర్చ మొదలైంది జేపీ గారు, మీకు తెలియంది కాదు. గతంలో ఒక తరహాలో గవర్నర్లు అధికారాన్ని దుర్వినియోగం చేశారనుకుంటే ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ప్రతిపక్ష పార్టీలు రూల్ చేస్తున్న రాష్ట్రాల్లో అదొక పెద్ద ఇష్యూ అవుతా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణలో ఇవాళ మీరు దాని గురించి చెప్పినా చెప్పినా గవర్నర్ గారు ఏసీబీ ప్రాసిక్యూషన్ కోరిన బిల్లు అలా వాళ్ళు పెట్టిన లెటర్ని అలా దానికి అనుమతి ఇవ్వకుండా ఆపేశారని. తమిళనాడులో అదే పరిస్థితి, బెంగాల్లో అదే పరిస్థితి, నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆపుతున్నారు. ఈ తీర్పు తరువాత కూడా గవర్నర్లు ఇలాగే వ్యవహరిస్తే మనకి సమాజంలో ఏమవుతుందంటే అన్నిటికీ ప్రజలు కోర్టు వైపే చూస్తారు. కోర్టు ఏం చెప్పలేదు కదా, రేపు పొద్దున అధికార పక్షం కూడా గవర్నర్లు కోర్టు ఏం కాలపరిమితి విధించలేదు కాబట్టి డిలే చేయొచ్చు, మాకు విచక్షణ అధికారాలు ఉన్న పద్ధతులు వ్యవహరిస్తే పరిష్కారం ఎక్కడ? అందుకనే కోర్టు స్పష్టంగా అపరిమితమైన కాలయాపన జరిగితే జోక్యం చేసుకుంటాం అని స్పష్టంగా చెప్పారు. ఎంతకాలమో అని చెప్పిన వాళ్ళు మాట్లాడారు. కానీ ఆ జోక్యం చేసుకునే బాధ్యత అధికారం కోర్టుకున్నది, దాన్ని ఎవరు కాదంటారు. రాష్ట్రపతి కాదంటలేదు. కానీ గవర్నర్ పొరపాట్లు చేస్తే లేకపోతే రాజకీయంలో పొరపాటు ఉంటే అది కోర్టులు కాదు సవరించే బాధ్యత, రాజకీయం సవరించాలి. ఇదే విధంగా సార్ ఇప్పుడు స్పీకర్ల విచక్షణకు సంబంధించి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఉదాహరణకి తెలంగాణలోనే 10 మంది శాసనసభ్యులకు సంబంధించి కూడా టైం లైన్ కోర్టు మాట్లాడుతున్నది, స్పీకరు అక్కడ కూడా రాజకీయ దుర్వినియోగం అన్న విమర్శ ఉంది. బట్ ఈ విషయంలో కోర్టు ఒక స్పష్టమైన ఇది ఇచ్చింది అనుకోవాలా, ఎందుకంటే నెలలోపు తేర్చమని గతంలో 3 నెలల టైం ఇచ్చారు. ఫైనల్గా పూర్తిగా ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు రాష్ట్రాధినేతగా గవర్నర్ పాత్ర వేరు, ఒక స్పీకరు మరొకరు పాత్ర వేరు. అన్ని రాజ్యాంగ పదవులైనా కూడా గవర్నర్ పాత్ర రాజ్యాధినేత. రాజ్యం అంటూ ఉన్న తర్వాత రాజ్యాధినేత ఉంటారు. కాబట్టి మీకు మనిషి ఇష్టం ఉన్న లేకపోయినా కూడా రాష్ట్రపతిని గవర్నర్ని గౌరవించకపోతే నువ్వెవరో తూనా బొడ్డు అంటే రాజ్యం నడవదు. మనం ఇప్పుడు మన దేశ చరిత్రలో ఒకే ఒక్కసారి, చాలా మందికి విషయం తెలియకపోవచ్చు, ఒకే ఒక్కసారి రాజ్యాధినేత సంతకం లేకుండా మనం ఒక చట్టాన్ని చట్టంగా ప్రకటించుకున్నాం. ఇప్పుడు ఇది రాజ్యాంగ నిర్మాణం. రాజ్యాంగ సభ నిర్ణయం చేసిన తర్వాత గవర్నర్ జనరల్ సంతకం లేదు, మీకు తెలుసో లేదు. ఆనాడు గవర్నర్ జనరల్ భారతీయుడే, మన రాజగోపాలాచారి గారే. కానీ ఆంగ్లేయులు పెట్టిన ఒక బ్రిటిష్ రాణి పెట్టినటువంటి లేక రాజు పెట్టినటువంటి గవర్నర్ జనరల్ మనం దాన్ని అంగీకరించాలి. దట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ రెవల్యూషన్. అది ఒక అసాధారణమైన శాంతియుత విప్లవం. దాని సంకేతంగా సంతకం పెట్టాలి. అంతేగాని ఇదేదో అలవాటుగా చేసి పారేసి గవర్నర్ సంతకం అక్కడ చట్టం అయిపోతుందంటే ఇంక గవర్నర్ ఎందుకు, రాష్ట్రపతి ఎందుకు, రేపు పొద్దున పార్లమెంట్ చట్టం చేయక్కర్లేదు చట్టం అయిపోతుందని సుప్రీంకోర్టు ప్రకటిస్తే
ఓకే. కాబట్టి ఒక గీత దాటారు. ఇప్పుడు ఆ గీత నుంచి వెనక్కి వెళ్ళారు. అది మదావహం. అంటే అర్థం గవర్నర్ అంతా కరెక్ట్ అని కాదు. ఓకే. అంటే అర్థం రాజకీయం అంతా బాగుందని కాదు. ఓకే. ఖచ్చితంగా రాజకీయంలో మార్పులకి సంస్కరణకు అణుగట్టాలి. మనందరూ కూడా రాజకీయ ప్రక్రియ కొనుక్కోవాలి. రాజ్యాంగ ఖననం అయినప్పుడు సుప్రీంకోర్టు పట్టించుకోవాలి. అంతేగాని ప్రతిరోజు వచ్చి ఈ విధానం బాగోలేదు, మేము చెప్పే విధానం బాగుందని సుప్రీంకోర్టుని ఎవరు ఎన్నుకోవాలి. ఓకే. సుప్రీంకోర్టుని ప్రజలు ఎన్నుకోవాలి. ఓకే. ప్రజలు ఎన్నుకున్నది చట్టసభను, ఓకే. ప్రజలు ఎన్నుకున్నది పార్లమెంట్, ఓకే. ప్రజలు ఎన్నుకున్నది రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వ్యవస్థని కానీ కోర్టులను కాదు. కాబట్టి కోర్టుల బాధ్యత రాజ్యాంగాన్ని హననం కాకుండా కాపాడడం తప్ప మంచి విధానం ప్రకటించడం కాదు. మంచి పాలన అందించడం, మంచి పాలన అందించే బాధ్యత ఎన్నికైన ప్రభుత్వాలదే కానీ కోర్టులది కాదు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ జేపీ గారు, మీరు ఈ వివరాలు అందించినందుకు. మనం మనతో ఇంద్రశోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఇక కీలకమైన అంశం, ఇలాంటి ఒక సంక్లిష్టమైన సందర్భంలోనే తెలంగాణ గవర్నర్ కేటీఆర్ గారికి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ కేసుకి సంబంధించి ఏసీబీ ప్రాసిక్యూషన్ లేఖని నెల తరబడి పెండింగ్లో ఉంచారని మనం విన్నాం. దాని మీద మొన్నటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా అది ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. రాజకీయంగా ఉపయోగం నిరుపయోగాలు పక్కకు పెడితే ఇదే పరిస్థితి ఇక్కడ కూడా కనపడుతుంది. దీని మీద ఇంద్రశోభన్ గారు, జాతీయ స్థాయిలో వచ్చిన ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు ఖచ్చితంగా వీటికి కాల పరిమితిని విధించలేమని అయితే చెప్తుంది. బిల్లులకు సంబంధించి ముఖ్యంగా ఏసీబీ లేక దాని పరిధిలోకి వస్తుందో తెలియదు, కానీ అది కూడా అల్టిమేట్లీ గవర్నర్ డిస్క్రిషనరీ. ఫైనల్లీ ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఓకే చేసి ప్రాసిక్యూషన్కి అనుమతించినట్టుగా వార్తలు వస్తుంది. ఏంటి నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? మొన్నటిదాకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ దీన్ని ఒక అస్త్రంగా వాడారు, ముఖ్యమంత్రితో సహా మాట్లాడారు. గవర్నర్ గారు ఇవ్వట్లేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇవాళ గవర్నర్ గారు దాన్ని ఓకే చేశారు. ఏం చేయబోతా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ సార్. ఇందాక లోక్సత్తా పెద్దలు కూడా చాలా నీట్ గా కొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది. సో అంటే రాజ్యాంగాన్ని గౌరవించేటువంటి ఎవరైనా కూడా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని కోరుకుంటాం. కానీ ఇవాళ కోర్టులను ధిక్కరించకూడదు అని, ప్రభుత్వాలు చేసేటువంటి వాటికి కోర్టులు గడువు విధించకూడదని ఒక చర్చ అన్నది దేశంలో నడుస్తుంది. సో ఇందాక మీరు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో అధికారంలో రాష్ట్రాలకి ఒక రకంగా, లేనటువంటి రాష్ట్రాలకి ఇంకొక రకమైనటువంటి పొజిషన్ జరుగుతుంది. సో దీని వల్ల ఏమవుతుంది అని అంటే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగి వాళ్ళ అవసరాల తగ్గట్టుగా వ్యవస్థను నడుపుతున్నారన్నటువంటి ఒక అపవాదును గవర్నర్, రాష్ట్రపతి వ్యవస్థలు మోస్తున్నాయి. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఇష్యూ అయ్యుండొచ్చు, తమిళనాడు ఇష్యూ అయ్యుండొచ్చు. వీటన్నింటినీ కూడా మనము గతంలో గవర్నర్ వ్యవస్థ గురించి చాలా సార్లు, ఈవెన్ పశ్చిమ బెంగాల్లో కూడా మనం మాట్లాడుకున్నాం. కాబట్టి నేనేమంటానంటే అందరూ రాజ్యాంగబద్ధంగానే పనిచేస్తున్నారు, కానీ మరి వ్యవస్థను ఎందుకు దిగజార్చి ఈ విధంగా వాళ్ళ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఒక పౌరురాలుగా నా యొక్క ప్రశ్న. సో ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగానికి అంటే ఎవరమైనా ఉండొచ్చు, అది ప్లస్సా మైనస్సా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిల్లు ఉంది తీసుకుందాం. బీసీ బిల్లుకి సంబంధించి మనం ఒకటి చేసి పంపించినాం. అది నువ్వు రైట్ అయితే అంతా బాగుంటే మీరు ఒబే చేస్తే నేను ఒబే చేస్తున్నాను అని చెప్పేసి పంపించాలి. లేదు అందులో ఏమైనా రాంగ్ ఉంటే నేను ఒబే చేయట్లేదు, ఇది విరుద్ధంగా ఉంది, టెక్నికల్ గా ఇది ప్రాపర్ గా లేదు అని తిరిగి వెనక్కి పంపించాలి. పంపిస్తే దానిని మళ్ళీ కరెక్షన్ చేసి పంపించామా ఇంకో దట్ ఈస్ సెకండ్. కానీ మీరు 3 నెలల పైన దాదాపు 5 నెలల పొద్దు గడుస్తున్న కొద్దీ మీరు ఏమి చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి ఉన్నటువంటి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పాలి? సో కాబట్టి ఫస్ట్ మనము తప్పు పడుతుంది ఇక్కడ గవర్నర్ వ్యవస్థని, రాష్ట్రపతి వ్యవస్థని. ఆ విషయంలోనే తమిళనాడు జడ్జిమెంట్ ని కోట్ చేస్తూ మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పెద్దలకు కనుసైగల్లో ఇవాళ వ్యవస్థలు నడుస్తున్నాయని చెప్పాలంటే బాధకరమైనటువంటి విషయం. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. ఈ మధ్య కాలంలో నేషనల్ ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి చైర్పర్సన్ వెళ్ళి అమిత్ షా గారి కాలు మొక్కడం ఏంటండి? ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక అధినేతవు, మీరు ఒక ప్రభుత్వం యొక్క వ్యవహారంలో అన్ని
వెనక ఉండి చక్రం తిప్పుతున్నటువంటి వ్యక్తి యొక్క కాలు మొక్కుతున్నామంటే వ్యవస్థను మనం ఏ స్థాయికి దిగజార్చిపోయి తిరుగుతున్నాం అన్నది గమనించాలి ఈ భారత సమాజం అని మాత్రం విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇది ఒక రకమైన వెళ్తే ఇవాళ మీరు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. కేటీఆర్ గారికి సంబంధించిన అంశం తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వ్యవహార శైలి పట్ల ఇక్కడ రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ఒక మనకి ఏ పని చేసినా కూడా ఇంట్లో ఒక చిన్న పని చేస్తే ఇంటి పెద్దని మనం పర్మిషన్ అడుగుతాం, వాళ్ళ తండ్రి తల్లి యాక్సెప్టెన్స్ వస్తేనే మనం మిగతా పనులన్నీ చేస్తాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని క్యాబినెట్ గాని అప్రూవల్ లేకుండా ఈ రేస్ కింద మీరు చేసిన లావాదేవీల పైన మనం చర్చిస్తున్నాం. లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో కేసు ఫైల్ అయితే ఇవాళ అతను మేము విచారించడం కోసము ఒక ఎమ్మెల్యే కాబట్టి అల్టిమేట్ గా ఆల్టర్నేట్ గా మనము గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి A1 ఉన్నటువంటి కేటీఆర్ గారు. అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి అరవింద్ కుమార్ A2 గా ఉన్నారు. ఈయన దగ్గర ఈయన మనకి ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా మనము డిఓపి నుంచి మనం పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే బిఎల్ఎన్ రెడ్డి గారు A3 గా ఉన్నారు. ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి మన లోకల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈయనను ప్రాసిక్యూట్ చేయడం కోసం మనకు పర్మిషన్ ఉండింది. అయితే ఫార్ములా రేస్ సంబంధించినటువంటి ప్రభుత్వ నిధులను సొంత డబ్బుల కోసము కేబినెట్ ఆమోదం లేకుండా ఒక క్విట్ ప్రోకో కింద అంటే ఇందులో 3 పార్టీలు ఉన్నాయి. HMDA ఉంది, ఒక తర్వాత గ్రీన్ కో ఉంది, తర్వాత దానితో పాటు ఇంకో ఏదైతే రేస్ చేస్తుందో ఆ కంపెనీ ఇక్కడ 3 ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఇక్కడ గ్రీన్ కోకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 150 కోట్ల రూపాయలను ఫస్ట్ దఫాలో పెడితే దాంట్లో ఎలాంటి రాకుండా లాస్ జరగడం ద్వారా దానికి సంబంధించినటువంటి లావాదేవీలకి సంబంధించిన విషయాల పట్ల కేటీఆర్ గారు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో మీరు చేసిన లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం మారగానే ఎంక్వైరీ అన్నది మొదలయ్యింది. సో దీనికి సమాధానం చెప్పకుండా ఇది లుటపీస్ కేసు అని దొంగతిరుడుగా సమాధానం చెప్తూ పదే బుకాయిస్తూ చేస్తున్నటువంటి దానికి ఈ ప్రభుత్వం టెక్నికల్ గా ఎలాంటి అపవాదుల వైపుకు వెళ్లకుండా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి పరిధులను తెలియజేస్తూ ఇవాళ ఎంక్వైరీ కోసం మొన్న జూబ్లీస్ ఎలక్షన్ల ముందు మేము అడిగింది అది కేటీఆర్ గారిని ఎంక్వైరీ చేయాలి అని అంటే ఇక్కడ గవర్నర్ గారి యొక్క పర్మిషన్ అవసరం ఉంది. మరి గవర్నర్ గారు ఎందుకు ఆపుతున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర పెద్దలని ఆ సందర్భంలో మనము గుర్తు చేయాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. సో ఏసీబీ కేసుకు సంబంధించి ఇక్కడ తన యొక్క పని తను చేస్తూనే గవర్నర్ కి ఇక్కడ లేఖ రాయడం జరిగింది. ఎట్టకేలకు ఇవాళ వచ్చింది. సో ఆల్టర్నేట్ గా మనకి ఇక్కడ మనం ఈ కేసు విచారణ జరగాల, ముందుకు వెళ్ళాలా, ప్రొసీడ్ అవ్వాలా, దాని పర్యవసానంగా ఏసీబీ తీసుకోవాలని అంటే కూడా డెఫినెట్ గా ఈ ముగ్గురికి సంబంధించినటువంటి దాంట్లో మనకి పర్మిషన్స్ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ప్రివెన్స్ ఆఫ్ కరప్షన్ దాని కింద 17A కింద అనుమతిని ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో రెండోసారి 19A ప్రకారంగా ముందస్తు తీసుకున్నటువంటి దాంట్లో కేటీఆర్ ని విచారించడం కోసం ప్రభుత్వం గవర్నర్ అనుమతిని తీసుకుంది. దీనితో పాటుగా అరవింద్ కుమార్ ని విచారించేందుకు ఇవ్వాల్సినటువంటి డిఓపిటిని దీనిని కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పైన ఉంది. ఇంకా వాళ్ళ బాలు కేంద్ర పరిధిలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు సేవ్ చేస్తున్నారు, ఎవరిని కాపాడుతున్నారు, అందుకనే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని. అంటే మీరు కాదు ఇందిర గారు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. అంటే మీరు గతంలో చాలా సందర్భాల్లో విమర్శ చేశారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముందు కూడా దీన్ని చాలా గట్టిగా మాట్లాడారు. అప్పుడెప్పుడు ఇవ్వని అనుమతి గవర్నర్ గారు సడన్ గా ఇవాళ అనుమతి ఇవ్వటాన్ని ఎలా చూస్తున్నారు? అందుకే ఇప్పుడు మొన్న మాట్లాడినారు కాబట్టి వీళ్ళు చాలా సందర్భాల్లో చెప్పున్నారు కాబట్టి మొన్న అన్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ ఏమైనా ఇక్కడ పావులు కదిపించి ఇది అన్నారు కాబట్టి మీరు మూవ్ చేయండి, లేదంటే మనం అపవాదు పాలవుతామన్న ఉద్దేశంతో వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు మరింత ఎఫెక్ట్ పడకుండా ఉండడం కోసమే భారతీయ జనతా పార్టీ పావులు కదిపిందేమని నాకు అనిపిస్తుంది. అందుకని నేనేమంటున్నంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అరవింద్ గారికి రావాల్సినటువంటి పర్మిషన్ విషయం కూడా ఇంకా జాప్యం ఉన్నది. అది కూడా చేయాల్సిన బాధ్యత కేంద్రం పైన ఉందని తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకో విషయం, కవిత గారి వాళ్ళ ఒక స్టేట్మెంట్ చేశారు వాళ్ళ బ్రదర్ కి సంబంధించినటువంటి విషయంలో.
ఒక వైపు నుంచి ఏమో బీఆర్ఎస్ తిడుతుంది, ఒక వైపు నుంచి ఏమో అన్నను వెనకేసుకొస్తుంది. సో ఇక్కడ తప్పుడు కేసులు పెట్టారు. అందులో ఫస్ట్ నేనైనా తర్వాత నెంబర్లు వీళ్ళు అయినారని మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఆమె పెట్టిన కేసు కానీ నేను అడుగుతున్నా. ఆమె లిక్కర్ దందా చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పారా, మా పార్టీ పెద్దలు చెప్పారా? కాబట్టి ఆమె చేసిన దందకు ఆమె బాధ్యురాలు, చేసిన తప్పుకి వాళ్ళు అన్న బాధ్యులు అవుతారు. వీళ్ళంతా ఒకటే తాను ముక్కలు. రాజకీయ కోణంలో మాత్రమే కవిత గారు పదే పదే స్టేట్మెంట్ చేస్తూ ఒక వైపు నుంచి అన్నను కాపాడుతూ మరోవైపు నరేష్ గారు ఇక్కడ ఒక అంశమే. ఇప్పుడు ఇక్కడ ఒక కీలకంగా ఒకటే పాయింట్. ఇప్పుడు అంటే ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు, సమస్య అది. ఇప్పుడు ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలుగుతారు, ఎల్జీ పర్మిషన్ ఇచ్చేస్తారు. అక్కడ మంత్రులు అరెస్ట్ చేయగలుగుతారు, వాళ్ళ మీద కేసులు అంటే వాళ్ళు సిట్టింగ్లు అయినా వెంటనే అనుమతులు వచ్చేస్తాయి, సంవత్సరాల తరబడి వాళ్ళని జైలు. ఇక్కడ కేటీఆర్ గారు తప్పు చేశారా జైల్లో పెట్టాలన్నది చర్చ కాదు. తప్పు చేశారా లేదా విచారణలో తేలుతుంది, కోర్టులు తెలుస్తాయి. నా పాయింట్ ఏంటంటే అదే గవర్నర్, అక్కడే ఎల్జీ ఉంటారు, ఇక్కడేమో గవర్నర్ ఉంటారు. గవర్నర్ అనుమతి విషయంలో ఎందుకు ఇప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యే, ఒక చిన్న సిస్టము గవర్నర్ అనుమతి ఇవ్వటం, రాజకీయ కక్షతో పెట్టారంటే అక్కడ రాజకీయ కక్ష అనుకోవచ్చు, ఇక్కడ రాజకీయ కక్ష అనుకోవచ్చు, ఎక్కడైనా రాజకీయ కక్ష అనుకోవచ్చు. దీని విషయంలో గతంలో ఒకసారి ఇదే విమర్శల కారణంగా కవిత గారిని అరెస్ట్ చేస్తారు, 4 రోజులు అరెస్ట్ చేస్తారు మీ నాయకులు చెప్పి అరెస్ట్ కాని కారణంగా ఒక ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు భారతీయ జనతా పార్టీ. అదొక విమర్శను మోశారు. ఇక్కడ నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇది ఒక రాజకీయ, గవర్నర్లు మీ మాట వింటున్నారని కూడా నేను అంట్లా, ఆ డిలే కారణంగా నెపం మీ మీద పడతా ఉంది. ఇప్పుడు ఈ విషయంలో గవర్నర్ గారు ఎట్టకేలకు ఇప్పుడు ఎమ్మెల్యే గారి విషయంలో అయితే అనుమతి ఇచ్చారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి కేంద్ర హోంశాఖ కింద ఉంటుంది, వాళ్ళ నుంచి అనుమతి రావాలి. అది కూడా వేగంగా వస్తుందని అనుకోవచ్చా? ఈ విమర్శలు రాజకీయ విమర్శలకు అవకాశం లేకుండా ఇప్పుడు గవర్నర్ గారి విషయంలో జేపీ గారు కూడా చెప్పారు, మీరు విన్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గవర్నర్ సంతకం లేకుండా ఓకే అంటాం ఎంత కరెక్ట్ కాదో, గవర్నర్లు రాజకీయ తొత్తులుగా వ్యవహరించడం అంతే కరెక్ట్ కాదని ఆయన కూడా చెప్తున్నారు. ఇప్పుడు దీనికి పరిష్కారం అది కాదు కానీ అని చెప్తున్నారు, మీరు విన్నారు, చెప్పండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పరిపాలనలో ఏదైతే అవినీతి జరిగిందో అన్నిటి పట్ల చాలా క్లారిటీ ఉన్నది. దాని పట్ల ఏకరువు పెట్టి ఈ అన్నిటి మీద కాళేశ్వరం నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ జరిగినాయి అన్నిటి మీద కూడా బయటికి రావాలి, నిజ నిర్ధారణ జరగాలని ఫస్ట్ నుంచి కూడా వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రజల దృష్టి తీసుకుపోయింది. ఈ ఫార్ములా రేస్ ఏదైతే ఉన్నదో ఈ ఎక్స్ నెక్స్ట్ జన్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ప్రమోటర్ ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఈ క్విట్ ప్రోక్రో నుంచి దాని తర్వాత వాటి నుంచి వాళ్ళ పార్టీకి బాండ్స్ రూపంలో డబ్బులు రావడము, వీళ్ళు ఫస్ట్ ఈ ప్రమోటర్ 150 కోట్లు పెట్టడము, దాని తర్వాత వాడు తప్పుకోవడము, దాని తర్వాత మున్సిపల్ మనందరికి తెలిసి ఇదంతా. సో డైరెక్ట్ ఫండ్స్ మున్సిపల్ ఫండ్స్ డైరెక్ట్ ఇవ్వడము, అది ఎన్నికలు కోడ్ ఉన్నప్పుడు. సో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వితౌట్ మంత్రిమండలి సపోర్ట్ లేకుండా, అంటే మీటింగ్ లేకుండా ఇంత పెద్ద అమౌంట్ తీసుకుని, అది మనకు తెలుసు బ్రిటన్ కరెన్సీలో పౌండ్స్ రూపంలో ఇవ్వడము. సో దానికి మళ్ళీ దానికి ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అన్ని కలిపితే 55 కోట్ల రూపాయలు ఆ రోజు, 46 కోట్లు ప్లస్ 99 కోట్ల దాకా ట్యాక్సెస్, ఇవన్నీ కూడా. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక చేసిన తర్వాత మనకు అన్ని బయటపడ్డాయి ఇవన్నీ కూడా. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భారతీయ జనతా పార్టీ అదే చేస్తున్నది. ఇంతకుముందు చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్పారు. ఈ మాట కూడా గవర్నర్ వింటుడని నేను అనుకోను. సో అదే అంత స్పష్టత మీలో ఉన్నందుకు ధన్యవాదాలు. సో గవర్నర్ వాళ్ళ యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటుంటారు. గవర్నర్ లో సరే ఇక్కడ రకరకాల మా సిస్టర్ ఇంద్రా శోభన్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ కమిషన్ దండాలు పెట్టారు, ఇంకొక దండం కేంద్ర మంత్రులు దండాలు పెడతారు, ఇంకోళ్ళు దండాలు పెడతారు, ఎవరు అభిమానం వాళ్ళే, దాన్ని మనం ఎంతవరకు లాగవచ్చు ఎంతవరకు లాగకూడదు, ఇది పర్సనల్. అంటే గతంలో కాదు సార్, గతంలో మీరు కూడా విమర్శలు ఒక ఎమ్మెల్సీ నేను చెప్తున్నా అదే కలెక్టర్ నేను చెప్పుకొస్తున్నా, రాజ్యాంగబద్ధమైన పోస్టులలో ఉన్న వాళ్ళు నిజంగా లోపల రూమ్ లో వాళ్ళకి ఏమైనా పర్సనల్ ఉండి లోపల రూమ్ లో అభిమానం ఉంటుంది, పబ్లిక్ ఇట్లా అది సమంజసం కాదు. ఏదైనా సరే రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిందే. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా అది కులంతో సంబంధం లేకుండా, జాతితో సంబంధం లేకుండా ఆ బాధ్యతని వంగి దండాలు పెట్టకుండా దాన్ని ఒక కరెక్ట్ కాదు. మనం పాయింట్కి వద్దాం. కాదు నరేష్ గారు, నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పారు అవినీతి జరిగిందా లేదా గవర్నర్ కాదు తేల్చాల్సింది,
కోర్టులు తెలుస్తాయి. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే అంటున్నాను సీనన్న. ఇప్పుడు ఏసీబీ ఇన్వెస్టిగేషన్ చేయనీకి నిజానికి కూడా భారతీయ జనతా పార్టీ చేయాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం ఏదైతే ఉన్నదో, ప్రతిపక్షం ఈ రోజు ఇంత మాట్లాడుతున్న ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. సో వీళ్ళ తప్పులు ప్రజల దృష్టికి తీసుకుపోయి వీళ్ళ మీద శిక్షలు పడ్డప్పుడే కదా నిజంగా కూడా రాజకీయ లబ్ధి ఇంకో పార్టీకి, ఏదైతే కొట్లాడుతున్న పార్టీకి చేకూరేది. ఇక్కడ నిజంగా మాట్లాడాలనుకుంటే ఎవరిని వెనకేసుకొస్తున్నారు? మీరే చెప్పాలి. ఇప్పుడు అనుమతి ఉంది గవర్నర్ గారు, ఎవరిని అడుగుతారు? నిన్నటి దాకా అనుమతి ఉంది గవర్నర్ గారు. కాక జూబ్లీస్ ఎలక్షన్ లో ఎవరు వేసుకొచ్చారు? వేసుకొచ్చారే మా కిషన్ రెడ్డి గారు ఆ విధంగా ఫుల్ టైం తిరిగారా? రైట్, అది కాదు కదా సార్. అక్కడ ప్రజలు, అక్కడ నవీన్ యాదవ్ కు ఒక లోకల్ బీసీ, అక్కడ ఉన్న స్థానిక వ్యక్తి, దానికి సంబంధించి రకరకాల, అక్కడ కాంగ్రెస్ పార్టీ కంటే అక్కడ నవీన్ యాదవ్ కున్న లోకల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఆయన బయటపడిన మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాం. నేనంటూ కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే గవర్నర్ గారు ఎందుకు ఇన్ని నెలలు, దాదాపు 9-10 నెలలు దీన్ని ఆపాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సార్, భారతీయ జనతా పార్టీకి చెప్పి గవర్నర్ గారు నిర్ణయం అయితే తీసుకోలేదు కదా. మీరు కూర్చోమంటే ఆయన స్వతంత్ర వ్యవస్థ, అది రాష్ట్రానికి హెడ్. సో ఆయన ఏ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఎవరికి సంబంధించి, దానికి సంబంధించి మనం ఏం చేయగలుగుతాం? కోర్టు అదే చెప్పింది సార్. సుప్రీంకోర్టు ఒక టైం లైన్ విధించకపోయినా మీరు అపరిమితంగా కాలయాపన చేయొద్దని కోర్టు చెప్పింది. మళ్ళీ వస్తాను నరేష్ గారి దగ్గరికి. సార్ నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత అది వితౌట్ మంత్రిమండలి అప్రూవల్ లేకుండా, సో బీఆర్ఎస్ నాయకులు చాలా తప్పది. 100% తప్పు. ఆయన అవినీతి చేసిందా చేయలేదా, దాంట్లో ఇండైరెక్ట్ గా ఏదైతే క్విట్ ప్రోకో తరఫున ఆయన పార్టీకి ఫండ్స్ వచ్చినాయి, ఇవన్నీ మనం తర్వాత మంత్రిగా ఉండి వారు ఆ విధంగా చట్టానికి వ్యతిరేకంగా పాటుపడడం అక్కడనే అక్కడ నేరం చేసినట్టు అర్థమైంది. అర్థమవుతుంది కానీ గవర్నర్ గారు అనుమతి ఇవ్వాలి. మీ భాషలో చెప్పాలంటే గవర్నర్ గారు చేయాల్సిందే, పర్మిషన్ ఇవ్వాల్సింది. ఎన్ని రోజులు ఎందుకు పెట్టుకున్నారో మేము అడుగుతున్నాం. మళ్ళీ వస్తాను నరేష్ గారు, ప్లీజ్. సుబ్రత్ పటేల్ గారు, కేసు ఏంటన్నది పక్కన, ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద 3 అంశాలు కీలకంగా, టెలిఫోన్ ట్యాపింగ్ ఒకటి, ఈ కార్ రేసింగ్ ఒకటి, ఆ తర్వాత కాళేశ్వరం, ఈ 3. కాళేశ్వరం సరే, అది ఒక పందాలు వెళ్తోంది. టెలిఫోన్ ట్యాపింగ్, దీనికి సంబంధించి ముఖ్యంగా కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ చేసినటువంటి కార్యక్రమం. కీలకంగా ఒక అంశమే, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి లేకుండా అన్ని డబ్బులు, అది కూడా ఫారిన్ కరెన్సీలో రిలీజ్ చేశారన్నది ఎలిగేషన్. ఏంటి దాని మీద మిస్టర్ శ్రీనివాస్ గారు? మీకు అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి కాంగ్రెస్, బీజేపీ మిత్రులు, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు. వాస్తవానికి చాలా తప్పుగా, అంటే ఒక తప్పుని, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అన్నట్టుగా, వాస్తవానికి ఏంటంటే ఆ ఫార్ములా ఈ రేస్ అనేది మొత్తం భారతదేశంలో మొట్టమొదటిసారి మన దగ్గర కండక్ట్ చేసుకున్నాం. ఎందుకు? హైదరాబాద్ అనేది 5 సార్లు కంటిన్యూస్గా మోస్ట్ లియోబుల్ సిటీగా ప్రఖ్యాతిగాంచిన తర్వాత, అదేవిధంగా గ్రీన్ సిటీగా కూడా మనకు అవార్డు వచ్చిన తర్వాత, ఇక్కడ ఈవీ వెహికల్స్ ఎక్కువ కూడా పెంచేటటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని ఈవీలను పెంచాలనే ఒకటి, ఈ పర్యావరణాన్ని కాపాడాలి, దాని గురించి కార్బన్ డిశ్చార్జ్ని తగ్గించాలనే ఉద్దేశంతో అది ప్రమోట్ చేయడంలో భాగంగా ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక సీజన్ మంచిగా జరిగిన సందర్భంలో ఇట్లా ఎలాంటి ఆరోపణ లేకుండా, ఏం లేకుండా సక్రమంగా జరిగింది. నెక్స్ట్ సీజన్కి వచ్చేటి వరకు అక్కడ ఉన్నటువంటి స్పాన్సర్ ఎవరైతే ఉందో స్పాన్సర్ తప్పుకున్నాడు. లాభాలు రాలేదు, ఎవరైనా స్పాన్సర్ వాళ్ళ బలవంతంగా మనం గొంతు మీద కత్తి పెట్టి స్పాన్సర్ చేయమని అనలేం కదా. ఆయనకు ఉండేటటువంటి, వాళ్ళకు ఉండేటటువంటి వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే వాళ్ళు తప్పుకున్నారు, డెఫినెట్ తప్పుకున్నాడు. తప్పుకున్న సందర్భంలో ఆ రేస్ 3 years కంటిన్యూ కావాలి. 3 yearsకి అగ్రిమెంట్ అయినాం, 3 years కంటిన్యూ కావాలనే ఉద్దేశంతో ఇంకా ఎన్నికలు రాలే. కేటీఆర్ గారు నోట్ ఫైల్ క్లియర్ చేసిన సందర్భంలో ఎన్నికల కోడ్ రాలే. ఎన్నికల కోడ్ నవంబర్ నెలలో వచ్చింది, నవంబర్ 7 తారీఖు 8 తారీఖు. అంతకన్నా ముందు అక్టోబర్ నెలలోనే స్పష్టంగా 21 సబ్జెక్టు కరెక్షన్, అక్టోబర్ నెలలోనే నోట్ ఫైల్ క్లియర్ చేయడం జరిగింది కేటీఆర్. చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్, ఒక మంత్రిగా పాలసీ డిసిషన్ తీసుకుంటారు. ఎవరైతే అప్పుడు స్పాన్సర్ తప్పుకున్నాడో ఆ స్పాన్సర్ ప్లేస్లో హెచ్ఎండిఏ. ఈరోజు చాలా మనం ఈవెంట్స్ జరుగుతాయి, ఇక్కడ మిస్ వరల్డ్కి కూడా సంబంధించిన ఈవెంట్స్ జరిగినాయి. లేకపోతే చాలా రాష్ట్రాలు కూడా ఇట్లాంటి ఫార్ములా
చాలా ఫార్ములా events రేసులు జరుగుతుంటాయి. కావచ్చు, కార్ రేసింగ్ కావచ్చు, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ కావచ్చు, రకరకాల ఈవెంట్స్ కి స్టేట్ స్పాన్సర్ చేస్తుంది. Okay. దాంట్లో హెచ్ఎండిఏ కూడా హైదరాబాద్ ఖ్యాతిని పెంచడం కోసం హైదరాబాద్ ఆ స్పోర్ట్ జరిగిన సందర్భంలో దాదాపు 50 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా వీక్షించినటువంటి చూసినాం. Okay. ఇక్కడ కూడా మొత్తం దిగ్గజాలు, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారు కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులు ఆ రోజు కిషన్ రెడ్డి గారు కావచ్చు, అనురాగ్ ఠాకూర్ గారు కావచ్చు, Okay. చాలా చాలా మంది మహేంద్రకి సంబంధించినటువంటి అధినేత వాళ్ళందరూ కూడా వచ్చి ఈ స్పోర్ట్ని, అదేవిధంగా స్పోర్ట్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి కంపెనీలంతా కూడా పాల్గొన్నాయి వాళ్ళు. ఓకే. ఇవన్నీ చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే ఒకటి. దీన్ని ఎవరు తప్పట్టట్లేదు సుప్రభాత్ అదే కదా గారు. వాళ్ళు అనేది. మీరు మీ ఉద్దేశాన్ని తప్పట్టట్లా, మీరు అనుసరించిన మార్గాన్ని. ఇప్పుడు హెచ్ఎండిఏకి ఓవరాల్గా మంత్రి గారు చెప్పారని, క్యాబినెట్ అప్రూవల్ సంగతి, అసలు ఆర్థిక శాఖ ఇది మ్యాటర్ ఆఫ్ మనీ, డబ్బుకి సంబంధించి కొన్ని 10 కోట్ల రూపాయలు బ్రిటిష్ కరెన్సీలు రిలీజ్ చేయమని చెప్పారని. సో ఇది ఎలా చెప్తారు అన్నదే ప్రశ్న. మీరు అన్నట్టు నోటిఫికేషన్ రాలేదు, నాకు కూడా డేట్ ఐడియా లేదు. కనీసం క్యాబినెట్లో పెట్టించుకొని అప్రూవ్ చేసుకుంటే అయిపోద్ది కదా సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే అర్జెన్సీలో భాగంగా వాళ్ళు అక్కడ నుండి ప్రెషర్ చేస్తూ కంపల్సరీ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ చేయాలి, లేకపోతే మా ఈవెంట్ మేము చేయలేమని చెప్పిన సందర్భంలో ఆ ఈవెంట్ని కొనసాగించాలి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో కేటీఆర్ గారు ఓకే చేసిండు. ఓకే చేసిన సందర్భంలో నెక్స్ట్ ఫాలో అప్ యాక్షన్ అంతా కూడా అధికారులు చేస్తారు. ఆ కరెన్సీ ఏ రూపంలో పంపించాలి, ఏం చేయాలి, అవన్నీ కూడా ఫాలో అప్ యాక్షన్ అంతా కూడా కేటీఆర్ పోయి ఆర్బీఐ అనుమతులు తెచ్చుకోడు కదా, అవన్నీ తీయడం అనేది నెక్స్ట్ ప్రొసీజర్ అధికారులు చేయాల్సినటువంటి. దాంట్లో ఈరోజు కేటీఆర్ ఏ విధంగా దోష అయితే అంటే ఇక్కడ క్విట్ ప్రో అన్న పదం ఎందుకు వచ్చిందంటే వీళ్ళే మళ్ళీ అదే కంపెనీ మీకు ఎలక్షన్ బాండ్ రూపంలో డబ్బులు ఇచ్చారు. ఎలక్షన్ బాండ్లకు సంబంధించి నేను చెప్తాను, చాలా మంది ఇచ్చుండొచ్చు, మిత్రుడు బీజేపీకి బీజేపీకి కూడా అదే ఇచ్చుండొచ్చు, గ్రీన్కో సంస్థ 2 జూలై 2022 అంటే ఈ ఈవెంట్ కాకముందే 2 జూలై 2022లో భారతీయ జనతా పార్టీకి దాదాపు 8 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో చెల్లించింది. మీకు పంపాలంటే నరేష్ గారికి పంపుతాం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా 8 ఏప్రిల్ 2022, అదేవిధంగా 11 ఏప్రిల్ 2023 మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా పంపించింది. అది ఎలక్షన్ బాండ్లు అందరు కూడా కొన్నది. వైఎస్ఆర్సీపీ కొన్నది, టీడీపీ కొన్నది, బీఆర్ఎస్ కొన్నది, బీజేపీ కొన్నది, కాంగ్రెస్ కొన్నది. ఆ సంస్థ అదే సంవత్సరంలో, అదే నెలలో, అదే తేదీలో అన్ని పార్టీలకు ఇచ్చేసి అది ఎప్పుడు 2022లో, అంటే ఈవెంట్ కండక్ట్ కాకముందు చెప్పాల్సింది అంటే ఈవెంట్ కండక్ట్ కాకముందే వాళ్ళు ఇచ్చినటువంటి ఎలక్షన్ బాండ్లు. ఇవి ఎలక్షన్ బాండ్లు తీసుకోవడమే నేరం అంటే మొదటి దోషి బీజేపీ పార్టీ ఉంటుంది. ఎందుకంటే దేశంలో అందరికన్నా ఎక్కువ ఎలక్షన్ బాండ్లు హైయెస్ట్ తీసుకున్నటువంటిది బీజేపీ పార్టీ. కాబట్టి దాన్ని మనము ఎలక్షన్ బాండ్లే తప్పంటే అన్ని రాజకీయ పార్టీలు తప్పే. కాబట్టి దాన్ని పక్కకు పెడితే జరిగింది ఏంది, ఇక్కడ నుండి అమౌంట్ పోయింది, అక్కడ ఎఫ్ఈఓ సంస్థకు అనేది చేరింది, అకౌంట్లో చేరినాయి. చేరిన దానికి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఆ ఎఫ్ఈఓ సంస్థ ఫౌండర్ వచ్చి రేవంత్ రెడ్డి గారిని కలిసింది. ఏమని, మేము ఆల్రెడీ ఒక ఇన్స్టాల్మెంట్ గత ప్రభుత్వం ఇచ్చింది, ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తేనే మేము ముందు ప్రొసీడ్ అవుతాం, ఫిబ్రవరిలో ఈవెంట్ కండక్ట్ చేయాలి, కాబట్టి మీరు ఇంకో ఇన్స్టాల్మెంట్ చెల్లించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడిగినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు సూచనప్రాయంగా ఓకే అన్న సందర్భంలో ఎఫ్ఈఓ సంస్థ పోయి మేము ఈవెంట్ కొనసాగిస్తున్నామని చెప్పి వాళ్ళు ట్విట్టర్లో పెట్టినటువంటి విషయం తెలుసు. అయిన సందర్భంలో తర్వాత ఏం జరిగింది, ఈ ప్రొసీజర్ ల్యాప్సెస్ పట్టుకొని డెఫినెట్ గా దీంట్లో ఏదో ఉంది అని చెప్పేసి, మతలబ్ ఉంది అని చెప్పేసి కేటీఆర్ గారిని ఏదో రకంగా కేసులో ఇరికించాలనే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు అనువనే చేస్తున్నాడు. మనం చూసినాం గతంలో కూడా లగచర్ల కేసులో కూడా కేటీఆర్ గారికి సంబంధం లేకున్నా గానీ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కేటీఆర్ మీద స్టేట్మెంట్ ఇచ్చిండని, ఒక తప్పుడుగా పోలీసుల ముందు చెప్పిండని చెప్పేసి అవన్నీ కూడా తప్పుడు పేపర్లు పెట్టేసి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా అడ్డుకున్నాం మేము. ఇట్లా కేటీఆర్ గారిని కావచ్చు, కేసీఆర్ గారిని కావచ్చు, హరీష్ రావు గారిని కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు ఏదన్నా ఆరోపణలు చేయడం, ఈ 24 నెలల కాలంగా మొత్తం కూడా కాంగ్రెస్ చేసినటువంటి గొప్ప పని ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని మొత్తం కూడా బద్నాం చేయడం ఒకటే పనిగా పెట్టుకుంది తప్ప ఈ రోజు రైతుల కష్టాలు తెలియదు, పత్తి రైతుల కష్టాలు తెలియదు, సోయా రైతుల కష్టాలు తెలియదు, ఎరువుల కష్టాలు తెలియదు. ఈ రోజు ఈ కష్టాలన్నీ పక్కకు పెట్టేసి మేము ఈ రోజు రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం కాబట్టి మా కేటీఆర్ గారు పోరాటం చేస్తున్నారు. కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ఈ కేసు 100% నాది కరెక్ట్ ఉంది, ఏ తప్పు లేదు, ఒక మంత్రిగా ఆ రోజే నాకు సంబంధం లేదు అనొచ్చు, కానీ మంత్రిగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక నిజాయితీ గల రాజకీయ నాయకునిగా నేను చెప్తేనే అరవింద్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేసి
చేసినా చెప్పిండు. Okay, yes. ఆ నిర్ణయం నేను తీసుకున్నా అని చెప్పిండు. ధైర్యం ఉంది, మా నాయకుని దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి కేటీఆర్ గారు ధైర్యం ఉంది. Right, ఈరోజు జరిగింది ఏంది, ఈ రోజు విచారణకు ఆల్రెడీ ఒకసారి అనుమతి ఇచ్చింది గవర్నర్ గారు. విచారణ మొత్తం జరిగింది. విచారణ 3-4 సందర్భాల్లో ఏసీబీ పిలిస్తే సుదీర్ఘంగా ఉదయం నుండి రాత్రి వరకు పిలిచారు, attend అయ్యారు. 9-10 గంటల వరకు విచారణ హాజరైంది. 60-70 క్వశ్చన్లు వేసినా గానీ సమాధానం చెప్పింది కేటీఆర్. అంటే వాటికే సెక్షన్లు ఉంటాయి సార్, అంటే మొత్తం కూడా చెప్పింది ఎవిడెన్స్ సార్. గా అటెండ్ అయ్యారా, అక్యూజ్ గా అటెండ్ అయ్యారా, ఇవన్నీ ఉంటాయి. కాదు విషయం ఏంటంటే అక్యూజ్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లో అక్యూజ్ గా నమోదు చేసిన సందర్భంలోనే అక్యూజ్ గానే పిలిచిండ్రు. మొత్తం కూడా ఎవిడెన్స్ అంతా అయిపోయింది. ఈ రోజు ఏసీబీ ఛార్జ్ షీట్ వేసే ప్రక్రియలో భాగంగా ఎప్పుడన్నా ఏసీబీ ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఈ వేరే ఫార్మల్ గా కేసెస్ లో కూడా ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన హెడ్ కి గవర్నమెంట్ కి పర్మిషన్ అడుగుతుంది. ఓకే, ఏ విచారణ అంటే కోర్టులో విచారణ ఛార్జ్ షీట్ వేసే ముందు గవర్నమెంట్ అనుమతి తీసుకుంటారు. దాంట్లో భాగంగానే ఆ రోజు కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి గవర్నర్ దగ్గర ప్రాసిక్యూషన్ కోసం అనుమతి, విచారణ కోసం కాదు. విచారణ ఏడు జరుగుతుంది ఇప్పుడు కోర్టులో జరుగుతుంది. ప్రాసిక్యూషన్ అంటే అది కోర్టులో డెఫినెట్లీ ప్రాసిక్యూషన్ కోసమే అనుమతి. ప్రాసిక్యూషన్ కోసం అనుమతి, ఎందుకంటే గతంలోనే విచారణకు అనుమతి ఇచ్చిండు, ఎఫ్ఐఆర్ నమోదు, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినాక ఇంకా అరెస్ట్ ఎక్కడ నుంచి వస్తుంది? అరెస్ట్ ఎందుకు వస్తుంది అంటే మీరు కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా నేతలంతా కూడా కేటీఆర్ అరెస్ట్ అయిపోతారు. అరెస్ట్ కాదు, మేము సహకరించకపోతే ఎలా వాళ్ళకి ఆ ధైర్యం లేదు. మా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, బల్లగుద్ది చెప్పిండు, మీరు అరెస్ట్ చేసే దమ్ముంటే చేసుకోండి. నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం నేను పెట్టిన ఈ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటా, మీరు అరెస్ట్ చేసే చేసుకోండి అని చెప్పిండు. వస్తాను సార్. ఒకసారి ఇందిర గారు ఇక్కడ అంటే క్లియర్గా సరే ఎలక్షన్ బాండ్స్ అందరికీ అందిని ఎక్కువ తక్కువ, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి న్యాచురల్గా ఎక్కువ ఉంటాయి, అక్కడ బీజేపీకి ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ బీఆర్ఎస్కి ఎక్కువ ఉండొచ్చు, కాంగ్రెస్ అధికారం లేదు కాబట్టి కాస్త తక్కువ ఇస్తుండొచ్చు. చాలా కంపెనీలు అందరికీ తిలాపాపం తలాపిల్లకడే తలా కాస్త పంచుతూనే ఉంటారు. ఇది ఒక అంశం అయితే. రెండోది అంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్సే కానీ ఇప్పుడు ఆ డబ్బు ఏమి డైరెక్ట్గా కేటీఆర్ గారి అకౌంట్లోకి రాలేదు, లేకపోతే మరొకటి కాదు. ఎలక్షన్ బాండ్స్ ఇప్పుడు ఆయన మొత్తం చదివి వినిపించారు, అదే కంపెనీ ఎవరెవరికి ఎంత ఇచ్చారని. రాజకీయ కక్ష సాధింపా, లేదంటే ఒక ఒక బట్టగాల్చి మీద వేయటం అనుకోవాలా, లేదా నిరూపణ జరుగుతుందని ఆశిస్తున్నారా? సరే, ఇప్పుడు కక్ష సాధింపు చెయ్యాలని నిజంగానే రేవంత్ రెడ్డి గారు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా ఇవాళ చెంచల్గూడ జైల్లోనే, చెర్లపల్లి జైల్లోనే ఉండేవాళ్ళు. ఇవాళ వాళ్ళ కోసం మా అన్న అప్పుడే చెప్పినాడు, 2 BHK కడుతున్నా జాగ్రత్తగా ఉండండి, నెక్స్ట్ ఇదే మీ ఆవాసం అని చెప్పాడు. కాబట్టి మేము ఆ తరహాలో వెళ్ళలే. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత బాధ్యతాయుతంగా ఆ పొజిషన్ లో ఉండి టెక్నికల్ గా ఎంక్వైరీ తన పని తను చేసుకోబోతుందని వ్యవస్థలకు అప్పచెప్పు. వాళ్ళు చేసిందే ప్రభుత్వం ఇక్కడ మాట్లాడుతుంది తప్ప వేరే కాదని గుర్తు. అంటే దాని మీద మీరు విమర్శ కూడా కాదు ఇందిర గారు, ఇక్కడ ఈ అంశం మీదనే ఇప్పుడు బీజేపీ కూడా కాళేశ్వరం విషయంలో అవినీతి జరిగింది, అరెస్ట్ చేయట్లేదు, మీకు దమ్ము లేదు, మళ్ళీ ఏదో కమిషన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఘోష్ కమిషన్ అని. అంటే వాళ్ళ వెర్షన్ ఎలా ఉందంటే మీరు కాలయాపన చేస్తున్నారు అంటున్నారు తప్ప మీరు ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నారని ఎవరు మాట్లాడట్లా. కేటీఆర్ గారు దమ్ముంటే అరెస్ట్ చేయమంటున్నారు, బీజేపీ మీకు దమ్ము లేక అరెస్ట్ చేయలేదు అంటున్నారు. అది ఒక మాట చెప్తానండి మీకు. కేసీఆర్ గారు గతంలో రేవంత్ రెడ్డి గారు జస్ట్ తను కట్టిన ఫామ్ హౌస్ పైన ఉన్నటువంటి విషయాన్ని సమాజానికి తెలపడం కోసము ఒక డ్రోన్ కెమెరా వాడితే దాన్ని బేస్ చేసుకొని ఒక ఉగ్రవాది నుంచినటువంటి స్టైల్లో మీరు తన జైల్లో ఉండి ఏ విధంగా నరకం చూపించారో ఈ సమాజానికి పలు సందర్భాల్లో అర్థమైంది. కానీ మేము అలా చేయలేదే. చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది మిమ్మల్ని నిజంగా కక్షం చేయాలంటే అది చూపించి మేము చేసి ఉండొచ్చు, కానీ అట్లా చేయలేదు. ఇక్కడ నేను రెండే ప్రశ్న అడగదలుచుకున్న బీఆర్ఎస్ వాళ్ళని. ఇక్కడ ఈ ఒప్పందానికి ఎలాంటి చట్టబద్ధత ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. చట్టబద్ధత లేదు. ఇవాళ కేబినెట్ యొక్క పర్మిషన్ లేదు, ముఖ్యమంత్రి గారి పర్మిషన్ లేదు. లావాదేవీలు జరిగిన సందర్భం అక్టోబర్ మంత్ అని తెలియజేస్తున్నా. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది October 11th కి. నా సోదరు కాదని కొట్టి పడేస్తున్నా. October 11th కి షెడ్యూల్ వచ్చింది. మీరు డబ్బులని ఆ టైంలో ట్రాన్స్ఫర్ చేశారు, ఎవరికి చెప్పలేదు, ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. సో ఇక్కడ బేసిక్ గా జరిగిన డాలర్ రూపకంగా మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఇవాళ కేంద్రానికి కూడా సంబంధం ఉంటది కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాదు కదా ఈ యొక్క మనీ లావాదేవీలు జరిగినప్పుడు. కాబట్టి ఈ పర్మిషన్ లేకుండా చేసిన దాన్ని దీని వెనక అంత అత్యుత్సాహం ఏంటి మీకు? మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి అని అడుగుతున్నాం మేము. నీ పర్సనల్ ఇంట్రెస్ట్ భాగంగానే నీ పార్టీకి అయి ఉండొచ్చు, నీకు వ్యక్తిగతంగా కంపెనీ వారు చెప్పడం మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. హైదరాబాద్ గ్రోత్ ని అది ఈవెంట్ కండక్ట్ చేయడం వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. ఈ భాష ఒక మాట చెప్తానా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటే ఈ రేజ్ చేస్తేనే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. చేసేదానికి ఒక పద్ధతి, వ్యవహారం.
మీరు చేసిన దాన్ని మేము మిల్లా మ్యాగీ లేక వ్యతిరేకించట్లేదు. ఆరోపణలు చేస్తే వినా- పెరుగుతుంది వినా- హైదరాబాద్ వినా- ఖ్యాతి. వినా- సుప్రజ, మీరు హైదరాబాద్ ఖ్యాతి మాట్లాడండి. పెరుగుతుంది అక్క. పటేల్ గారు ఒక్క నిమిషం మాట్లాడండి. ఒక్క నిమిషం యా నేను విన్నా. చెప్పండి. మీరు ఇలాగా మాట్లాడినప్పుడు మిస్ విన్నా. వరల్డ్ కాంటెస్ట్ Let చేసి no అది కూడా doubt. ఈవెంట్ లేదు, అది కూడా Let no ఈవెంట్ మిస్ doubt. వరల్డ్ ఈవెంట్ కండక్ట్ చేస్తే ప్రపంచమంతా మిస్ చూస్తుంది. ఇంగ్లాండ్ ఏ రకంగా ఆరోపణలు చేసిందో ఓకే, ఓకే. అట్లాంటి ఆరోపణలు అట్లాంటి ఈవెంట్ చేస్తే పెరుగుతుంది అక్క. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, తప్పకుండా సూపర్ పటేల్ గారు, one second. తప్పకుండా పెరుగుతుంది చేరు. ఖ్యాతి పెరుగుతుంది నేను చెప్పిన మీరంటే నోట్ చేసుకోండి మీ అభ్యంతరాలు. Right, Definitely చెప్పండి. గా నేను సమాధానం ఇస్తాను. చెప్పండి ఇందిర గారు. నేను ఏమంటున్నంటే చేసిన వ్యవహారాన్ని బట్టి మీరు ఈ రేస్ నడపడాన్ని మేము తప్పు పడతలేం, కానీ నడిపించే వ్యవహారంలో దాని వెనుక ఉన్న కుట్ర కోణం గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. మీ స్వార్థపూరితంగా మీ ఆలోచనల గురించే మాత్రమే ఈ సమాజానికి తెలియజేస్తున్నాం. ఇక్కడ 55 కోట్ల 100 కోట్ల 200 కోట్ల మ్యాటర్ కాదు. ఇక్కడ ఒక ప్రభుత్వము ప్రజలు నీకు ఒక అధికారాన్ని అప్పచెప్తే దాన్ని ఎట్లా దుర్వినియోగపరిచినావు. ఒక్క రూపాయి నష్టం జరిగినా ప్రభుత్వానికి అది నష్టమే. లాస్ దొంగ అయితే 100 కోట్లు చేసినా దొంగ అవుతాడా? ఒక్క రూపాయి దొంగతనం చేసినా దొంగ అవుతాడు. దాని గురించి మేము చెప్తున్నాం, మేము మాట్లాడేటువంటి విషయం. కాబట్టి కాళేశ్వరంది ఒకటైతే ఈ రేస్ లో రాజు గారికి ఏమంటారు చేతికి దక్కినంత వాటగా ఆయన చేశాడు. హైదరాబాద్ ని ఎన్ని రకాలుగా దోచుకోవాలి అన్ని రకాలుగా దోచుకున్నారు. ఎన్ని కంపెనీలలో మీరు బినామీలుగా ఉన్నారు, ఎక్కడెక్కడ భూములు మీరు కబ్జా చేస్తున్నారు, అదంతా చిట్టా ఉంది. మీరు ఏం టెన్షన్ అంటే కాదు ఇందిర గారు, మీరు ఇందిర గారు మీరు ఒక విమర్శ అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పటికే. కాళేశ్వరంది కూడా చాలా డిలే 2 ఏళ్ల పాటు, అంటే దీన్ని ఒక రాజకీయ అస్త్రంగానే, ఈ మాట బీఆర్ఎస్ ఒక్కళ్ళే కాదు బీజేపీ వాళ్ళు కూడా అంటా ఉన్నారు. అన్న నేను అంటా మీకు కాళేశ్వరానికి సంబంధించి కంప్లీట్ ఎంక్వైరీ ఒక కమిషన్ తో ట్రాన్స్పరెంట్ గా ఎంక్వైరీ చేశాక అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు వీళ్ళు చేసిన పని ఏంటో అని చెప్పాము. అంత దమ్మున లీడర్ రేవంత్ రెడ్డి. మీరు చేసిరా చెప్పండి, మీరు చేసిరని అడుగుతున్నా నేను. భారతీయ జనతా పార్టీ ఎంక్వైరీ అడిగింది కదా, సిబిఐకి అప్పచెప్పమని కదా, చెప్పినాం ఇచ్చినాం, చేయండి. మీకు దమ్ముంటే చేసి చూపించండి. అది కాదు కదా, మీరిద్దరు ఒకటే దోస్తులు ఒకటే లైన్ లో ఉన్నారు, మీ వ్యవహారం మీరు నడిపిస్తున్నారు కాబట్టే మిమ్మల్ని ఇద్దరు ఒకటే అని చెప్పినాం కాబట్టి ఇవాళ జూబ్లీ హిల్స్ ప్రజలు మిమ్మల్ని గల్లీలలో తరిమితే ఇవాళ రోడ్ల మీదకి వచ్చి నిలబడి ఇవాళ గవర్నర్ ద్వారా దీన్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేసి రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎక్కడ ఓట్లు రావన్న భయంతోనే మీరు చేశారు తప్ప మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదని చెప్పదలుచుకున్నాను. రైట్, ఒకసారి నరేష్ గారు ఇంద్రాశ్వరం గారు చాలా ఆవేశపడుతున్నారు మా సోదరి. అమ్మా ఒక్క జూబ్లీస్ నేను ఇంతకుముందే చెప్పే తల్లి, ఇక్కడ నవీన్ యాదవ్ ఏదైతే ఉన్నదో ఆ లెక్క లోకల్ ఇమేజ్ వల్ల బయటపడదు తప్ప కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి కాదు. మీరు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కాదు సార్, రాజకీయాలు అట్లా ఉండవు కదా. ఇప్పుడు బీహార్ లో నితీష్ గవర్నమెంట్ ఫామ్ అయింది, క్రెడిట్ మోడీ గారికి కదా. సీనా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నార్త్ తెలంగాణ నుంచి మొత్తం 2 స్థానాలు మాకే వచ్చాయి 3 సో ఇంత స్పష్ట అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆనించి తరిమి కొట్టిరా, ఈ రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా టీచర్లు అందరు తరిమి కొట్టిరా అని చెప్పాలనా? సో ఎలక్షన్ లో ఓడుతారు గెలుస్తారు, కానీ దానికే పెద్ద ఏదో కొట్టిరు దానికి కాదు. ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం అర్థం ఏంటంటే ఫస్ట్ కానీ కూడా భారతీయ జనతా పార్టీ చాలా సీరియస్ గా డిమాండ్ చేస్తుంది. కాదు సార్, మీరు కాదు, ఏకంగా మోడీ గారు, నరేష్ భాయ్ మోడీ గారే ఎన్నికల ప్రచారంలో అంతకు ముందు కూడా కాళేశ్వరం బీఆర్ఎస్ కి ఏటీఎం అయింది అని బహిరంగంగా బోల్డ్ సార్లు మాట్లాడిన పరిస్థితి. మాట్లాడిన నేపథ్యంలో ఇక్కడేదో ఉట్టిగా ఒక కేసు పెట్టి కాకుండా దానికి ఒక పద్ధతి ప్రకారం చేసుకోవచ్చని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. మేమేదో రాజకీయంగా బట్టకాల్చి మీదేయటం కాకుండా ఒక జాతీయ స్థాయిలో లోక్పాల్గా చేసినటువంటి వ్యక్తిని ఘోష్ గారిని తీసుకొచ్చి కమిషన్గా పెట్టాం, వాళ్ళకు ఒక టైం లిమిట్ ఇచ్చాం. ఆ నివేదిక ఆధారంగా కేసు సిబిఐకి, మీరు ముందంతా మీరే డిమాండ్ చేశారు సిబిఐకి ఇవ్వని, ఇవాళ సిబిఐకి మేము ఇచ్చేసామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. అక్కడ మీదే డిలే. ఇక రేపొద్దున సిబిఐ ఇచ్చి కూడా ముఖ్యమంత్రి గారు మొన్న అది కూడా మాట్లాడారు, సిబిఐకి ఏమన్నారు ఇచ్చావు, ఏం జరిగింది, కనీసం దాని మీద ఇంతవరకు వాళ్ళు యాక్షన్ కూడా మొదలుపెట్టినట్లేదని అది విమర్శ ఎదుర్కొంటున్నారు నరేష్ గారు. ఈ విషయంలో నెల తరబడి డిలే అయింది. ఇది పాయింట్. ఇంతకుముందే మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఉన్నప్పుడు అవి పనులు అవి చేసుకుంటూ పోతాయి. మీరు ముఖ్యమంత్రి యొక్క బాధ్యత వాళ్ళు తీర్మానం చేసిరు, పంపించారు. మేము ఏదైతే ఫస్ట్ కానీ డిమాండ్ చేస్తున్నాం సిబిఐ. సో సిబిఐ మా జేబు సంస్థ కాదు, లేకపోతే సిబిఐని డిక్టేట్ చేయం. కాబట్టి అది ఇండిపెండెంట్ సంస్థ, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. మరి ఎట్లా చెప్తారు సార్? కాదు, సిబిఐ ఇండిపెండెంట్ సంస్థ కాదు. మిమ్మల్ని అడుగుతున్నా క్వశ్చన్. కవిత గారిని రేపు పొద్దున అరెస్ట్ చేస్తారు చూసుకోండి, అయిపోయింది కవిత పనిని బీజేపీ నాయకులు మాట్లాడారు కదా గతంలో చాలా సార్లు. సార్ ఇప్పుడు ఆమె
ఇవాళంటే బీఆర్ఎస్ లేదు, అంతకుముందు సంగతి నేను చెప్పేది. ఆమెను అరెస్ట్ చేసి లోపల చేసినందుకే కదా ఆమె ఈరోజు మరో అవతారం అయితే ఈరోజు తిరుగుతున్నది. ఇప్పుడు ఎమ్మటే గవర్నర్ గారు కేటీఆర్ ని విషయంలో అనుమతించిన ఎమ్మటే మళ్ళీ బీజేపీ మీద కాల్చే బట్టగాలు చేస్తుంది కదా. ఇప్పుడు నిజంగా ఆమెకు వాళ్ళ అన్నకు నిజంగా వాళ్ళు సిన్సియర్స్ అయితే, వాళ్ళు చాలా పవిత్రులు అయితే నిరూపణ చేసుకోమని చెప్పండి ఎంక్వైరీలో. మొత్తం మేము అదేం లేదని కడిగిన ముత్యం లాగా రమ్మని చెప్పండి అంటారు కదా. మేము కడిగిన ముత్యం లాగా, ఇప్పుడు తాను వచ్చింది కదా అన్ని రోజులు జైల్లో ఉండి, కడిగిన ముత్యం లాగా బయటపడ్డట్టు వాళ్ళన్నా కూడా బయటపడమని చెప్పండి కడిగిన ముత్యం లాగా. దానికి ఎందుకు ఆత్మాంగమై ఇప్పుడు చేసిన ఒక లెక్క చేస్తే ఒక మాట, అన్నిటి బీజేపీ. గవర్నర్ గారు ఈ రోజు అనుమతిస్తే కూడా ఇప్పుడు ఆమె ఏమన్నది స్టేట్మెంట్, దీని వెనక భారతీయ జనతా పార్టీ ఉన్నది, భారతీయ జనతా పార్టీ చేపిస్తున్నది అని చెప్పేసి. సో డెఫినెట్ గా ఇప్పుడు ఆమె ఒకసారి ఏమంటది, భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిందని మళ్ళీ మిమ్మల్ని ఏమన్నా అంటే సార్, ఇప్పుడు సిబిఐ స్పందించలేదు, ఎన్నికల సంఘం స్పందించలేదు, లేదా గవర్నర్లు స్పందించలేదు. ఆ సందర్భాల్లో మీరు కూడా డిమాండ్ చేస్తే గొడవ లేదు. ఆ చర్చ జరుగుతున్నప్పుడు సిబిఐ స్పందించకపోతే సిబిఐ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీ ఒక నాయకులు అడగట్లేదు కదా. సిబిఐ కేసు ఇచ్చారు, సిబిఐ వెంటనే వేగంగా స్పందించాలని అనట్లేదు కదా. మీ ఛానల్ నుంచే మేము కోరుకుంటాం సిబిఐ ఇమీడియట్ గా కేసు టేక్ ఓవర్ చేయాలి. వాళ్ళకి ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళు ఎన్నో ఒకదాని తర్వాత ప్రాసెస్ చేస్తారు. నరేష్ గారు అన్నమాట అన్నారు సార్, బీజేపీ నాయకత్వం అంటలేదు కదా. చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ఏసీబీని కూడా మేము చేస్తున్నాం. కేటీఆర్ గారిని తొందరగా నిజ నిర్ధారణ జరగాల్సిందే. వాళ్ళు నిజంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో వారు మంత్రిమండలి ఆమోదం లేకుండా అసలు అలాంటి టైంలో ఏ విధంగా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసి ఇవన్నీ కూడా బయటకు రావాల్సిందే. సో వాళ్ళు ఎంక్వైరీ జరిగింది ఒక పూట, కేటీఆర్ అరెస్ట్ కాకపోయా, ఇది మళ్ళా తర్వాత రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకుని ఇవంతా ఈ డ్రామా అంతా చూస్తూనే ఉన్నాం. ఎక్కడ రేవంత్ రెడ్డి కవిత నుంచి కేటీఆర్, ఈ ముగ్గురు డ్రామా అంతా మనం చూస్తూనే ఉన్నాం. డ్రామా ఎవరి చుట్టూ తిరుగుతున్నది, కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ మధ్యలో బీజేపీ లేదండి, బీజేపీ ప్రతిపక్షంగా అరుస్తూనే ఉన్నది. సో కేటీఆర్ రేవంత్ రెడ్డి కవితమ్మ నుంచి కేటీఆర్ నుంచి రేవంత్ రెడ్డి. కవిత గారి కేసు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి కాదులేండి, జాతీయ స్థాయిలో మీదే కదా. సిబిఐ గొడవే కదా అది. ఎస్ సుప్రదీప్, సిబిఐ ఈ రోజు కూడా డిమాండ్ చేస్తున్నాం సార్ మీ ఛానల్ నుంచి. నరేష్ గారు చెప్పండి. విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు, వీళ్ళు ఈ 22 నెలల కాలంలో వీళ్ళు తెలంగాణలో ఏం చేసింది లేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేం లేదు. రైతులకు ముఖ్యంగా రైతులకు ఎంత గోసపడుతున్నారు. యూరియా కోసం మనం చూసినాం, యూరియా కష్టాలు. ఈరోజు ఏదో వర్షాలతో ఇబ్బంది పడి పత్తి అమ్ముకుందామంటే కూడా దాన్ని ఆంక్షలు పెట్టినటువంటి కేంద్రాన్ని కొట్లాడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా తేమ శాతం అని అనేక రకాలుగా రైతుల ఇబ్బందులు ఉన్నాయి. దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. ఆటో కార్మికుల సమస్యలు ఉన్నాయి, దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. నిరుద్యోగుల సమస్య ఉన్న దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. ప్రతి సందర్భంలో విద్యార్థులు హాస్టళ్లలో విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నటువంటి విషయం చూస్తున్నాం. ఇట్లా మళ్ళా తెలంగాణ ఎప్పుడో సమైక్య రాష్ట్రంలో ఉన్న కన్నా దరిద్రమైన పాలన ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇవన్నిటిని ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారి మీద, కేటీఆర్ గారిని ఏదో రకంగా బదలాం చేయాలి, జైల్లో పెట్టాలనే ఒక లక్ష్యం పెట్టుకున్నారు. దాన్ని పెట్టలేడు, కానీ ఆయన ప్రయత్నం చేసాడు. చాలా సందర్భాల్లో మనం చూసినాం, లగచర్ల ఇష్యూ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ చాలా అనేక సందర్భాల్లో అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలని, చాలా ఇబ్బందులు పెట్టాలని ఇప్పుడు మీకున్న సమాచారం అయితే ఆయన్ని విచారించడం పూర్తి అయిపోయింది. 100% అయిపోయింది. కేవలం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి, ఆయన్ని పేరు ఛార్జ్ షీట్ లో పెట్టడానికి గవర్నర్ గారు అనుమతి కోరారు తప్ప ఇంకా ఇప్పుడు కోర్టులో విచారణ తప్ప ఇంకా ఆయన ఫర్దర్ గా విచారించేది ఏమీ లేదు. 100% ఇప్పుడు ట్రయల్ జరగాల్సి ఉంది కోర్టులో. వాళ్ళు కోర్టులో ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ట్రయల్ జరగాలి. అది కోర్టులో మేము అరెస్ట్ క్వశ్చన్ లేదు, ఎందుకంటే అరెస్ట్ అనేది ముందు ఉంటది, ముందుండాలి. కానీ కేటీఆర్ గారు పూర్తిగా సహకరించిన సందర్భంలో ఎందుకు అరెస్ట్ ఉంటది? అరెస్ట్ ఉండదు. కాబట్టి వాళ్ళ ప్రయత్నం, చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చేసినప్పుడు కూడా మేము చెప్పినాం. సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కక్ష సాధింపుగా అరెస్ట్ చేయాలి అని చేసినట్టుగా అయితే మీకేం లేదు కదా. ఎందుకు చాలా సందర్భాల్లో మేము కోర్టుకు పోయి హైకోర్టుకు పోయిన సందర్భంలో విచారణకు మీరు కేటీఆర్ గారిని హాజరు చేయాలనే సందర్భంలో హైకోర్టుకు పోయినా మేము చాలా సందర్భంలో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. అదేవిధంగా లగచర్ల ఇష్యూలో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేసిరు. అనేక సందర్భాల్లో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం ఈ రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు. ఎందుకు చేస్తుండు? గతంలో రేవంత్ రెడ్డి గారు అక్క ఏదో కథ చెప్పింది, కానీ గతంలో రేవంత్ రెడ్డి గారి మీద ఏసీబీ కేసు అయింది. ఎందుకు అయింది ఏసీబీ కేసు?
50 లక్షల రూపాయలు తీసుకొని మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి పోతే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భంలో ఏసీబీ కేసు అయింది, జైలుకు పోయిండు. కేటీఆర్ గారి మీద కూడా ఏసీబీ కేసు పెట్టాలని పెట్టిండు. పెట్టిన సందర్భంలో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పిండు, ఇవన్నీ విచారణలు ఎందుకు, లై డిటెక్టర్ పెట్టుకుందాం, దాండి రేవంత్ రెడ్డి గారు నీ మీద ఏసీబీ కేసు ఉంది, నా మీద ఏసీబీ కేసు ఉంది, మీడియా సంస్థలను విడుద్దాం, అందరి సమక్షంలో లై డిటెక్టర్లు పెట్టి నువ్వు విచారణకు హాజరుగా నేను అవుతా అని చెప్పినాం. దాన్ని స్పష్టంగా దానికి ఆ ఛాలెంజ్ కి ఎంటకపోయింది రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు మేము చెప్తున్నాం, మేము నిజాయితీగా ఒక హైదరాబాద్ ఖ్యాతిని పెంచాలని, తెలంగాణ ఖ్యాతిని పెంచాలని, ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలని ఆ ప్రయత్నంలో భాగంగా మేము ఫార్ములా తెచ్చినాం. తెచ్చి దాన్ని కొనసాగించాలి అనే ఉద్దేశంతో తీర్థం అవుతుంది. శంఖంలో పోయకుండా ఇప్పుడు అధికారం మీరే ఉండొచ్చు, కేబినెట్ కేటీఆర్ గారు రాటిఫై చేసుకునే అంశాలు మీరు కూడా అవకాశం లేదు కదా. ఒక విషయం ఏంటంటే అరే అధికారంలోకి మళ్ళీ మేమే వస్తాం ఉన్న సందర్భంలో ఏముంటాయంటే చాలా విషయాలు అధికారులు ముందు నిర్ణయాలు తీసుకొని తర్వాత కేబినెట్ లో రాటిఫై చేసుకున్నటువంటి చాలా ఉంటాయి. ఇది ప్రొసీజర్ ల్యాప్సెస్ తప్ప ఇప్పుడు అనుమతి, ఇప్పుడు ఆర్బీఐ ఆ ట్రాన్స్ఫర్ ఎట్లా చేసిండు, ఏం చేసిండు అనేది కేటీఆర్ బాధ్యత అవుతారా అండి? ముందే అనుమతి, ఎప్పుడైతే ఎన్నికల కోడ్ రాకముందే నోటిఫై క్లియర్ అయింది, నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ రాలేదు. అది నేను సెప్టెంబర్ అక్టోబర్ సబ్జెక్ట్ కరెక్షన్ అని చెప్పిన నేను, అది దానికన్నా ముందే చెప్పిండ్రు. మీరు ఈ రోజు రెండు పార్టీలు, ఈ రోజు మోడీ గారు ఏం చెప్పిరండి, తెలంగాణకు వచ్చి ఒక నిమిషం, తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తుండ్రు అని చెప్పిండుగా మోడీ గారు. మేము ఆధారాలు ఇచ్చినాం. అమృత్ టెండర్స్ లో మీ స్కీమ్, కేంద్ర ప్రభుత్వ స్కీమ్ లో ఎలాంటి అర్హతలు లేనటువంటి కంపెనీ, అది ఎవరి కంపెనీ, రేవంత్ రెడ్డి గారి బావమర్ది కంపెనీ, ఆ కంపెనీకి టెండర్లు కట్టబెట్టిండు. ఇది అవినీతి జరుగుతున్నది అని చెప్పేసి అన్ని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్ని అంటారు, ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు, కాళేశ్వరం బీఆర్ఎస్ అంటారు. ఎన్నికల ఇప్పుడు అన్నాడు కదా, కాళేశ్వరం విచారణ జరుగుతుంది, అదే విధంగా ఆర్ఆర్ ట్యాక్స్ మీద విచారణ చేయండి. అదే విధంగా మనం చూస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు వాచ్ లేక నుండో స్మగ్లింగ్ చేసిండని చెప్పేసి ఆ వాచ్ల మీద ఈడీ కేసు నమోదైంది. దాని మీద విచారణకు సంబంధించి ఒక రోజు మొత్తం కూడా వాళ్ళ ఇళ్ల మీద రైడ్ అయినాయి, మొత్తం కూడా నోట్ల కౌంటింగ్ మిషన్లు తీసుకుపోయినరు. తర్వాత ఏం జరిగిందో ఎవరు తెలియదు. అంటే తేలుగొట్టిన దొంగల్లాగా ఇద్దరు శ్రీనివాసరెడ్డి చెప్పాడు, బీజేపీ పార్టీ ఈ విషయానికి సంబంధించి అయితే మీ అంచనా కేటీఆర్ గారిని ఫర్దర్ గా ఏసీబీ వాళ్ళు విచారించబోయేది లేదు, అరెస్ట్ చేయబోయేది లేదు, కేవలం కోర్టులో చార్జ్ షీట్ అంటే మొత్తం అయిపోయింది, అంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది కాబట్టి కోర్టులో విచారణ ఎదుర్కొంటాం. వీళ్ళు రాక్షస ఆనందంతో చాలా మంచి వేరే ట్రావెల్లో కూడా మాట్లాడినా అరెస్ట్ చేసి చార్జ్ షీట్ తో పాటు అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు చాలా చెప్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న సిల్లీగా జూబ్లీహిల్స్ ఎన్నికల ముందు చెప్పిండు, మేము అరెస్ట్ చేద్దామంటే గవర్నర్ పర్మిషన్ ఇస్తాను. గవర్నర్ పర్మిషన్ అవసరం వినండి, మేము అరెస్ట్ చేద్దాం అనుకుంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తలేడని చెప్పినటువంటి విషయం చూస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు బడేబాయ్ చోటేబాయ్ అని మీ ఇద్దరు ఒకటైన దేశంలో మీరు కొట్లాడతారు, కాంగ్రెస్ బీజేపీ దేశంలో కొట్లాడతారు, కానీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక రెండు పార్టీలు ఏకమై బీఆర్ఎస్ ని తొక్కాలనే ప్రయత్నం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళేమో కిషన్ రెడ్డి గారు కేటీఆర్ గారు బ్యాడ్ బ్రదర్స్ అని చెప్పి వాళ్ళు అంటారు. సార్ మనం చూసుకుందాము ఎన్ని సందర్భంలో ఈ రోజు ఇట్లా విచారణ అనుమతి ఇచ్చిండు అనగానే బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టిండా లేదా? సందర్భంలో ప్రతి సందర్భంలో బండి సంజయ్ గారు ఈయనకు సహాయ మంత్రి అయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సహాయ మంత్రి. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫస్ట్ బండి సంజయ్ గారు మద్దతు ఇస్తాడు. ఈ రోజు లోకల్ బాడీ ఎన్నికలండి, లోకల్ బాడీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాదు ఆ నిబంధనతోని ఎన్నికలు ఆగినాయి ఇన్ని రోజులు. ఈ రోజు ఈయన ప్రభుత్వం కేబినెట్ నిర్ణయం తీసుకుంటది ఏందని పార్టీ పరంగా ఇవ్వాలని, తెల్లారే కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు స్టేట్మెంట్, లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని స్టేట్మెంట్ ఇస్తారు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఎన్నికలు పెట్టాల్సిందే స్థానిక సంస్థలు. అంటే మీరు రెండు పార్టీలు కూడా ప్రజలు గమనిస్తున్నారు అనుకుంటున్నా, ఈ రెండు పార్టీలను బొందబెట్టే రోజులు వస్తాయి తెలంగాణలో. మళ్ళీ వస్తా. ఇందిర గారు ఫైనల్ గా చెప్పండి, ఇది కేవలం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం కోసమేనా, లేకపోతే కేటీఆర్ గారు నీ పేరుతో కక్ష సాధింపు అంటారా, లేదు మీరు ప్రొసీజర్ అంటారా, ఆయన్ని మళ్ళీ విచారణకి పిలిచి అరెస్ట్ చూపించి ఈ స్క్రిప్ట్ ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వీళ్ళందరి పైన మనము కంటైంట్ చార్జ్ షీట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అది చేయాలి అంటే
అరవింద్ కుమార్ గారి విచారణకి డిఓపిటి నుంచి అనుమతి రావాలి, అది తప్పనిసరి. అది కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అంశం. వాళ్ళు చేసినట్లయితే డెఫినెట్ గా ఏసీబీ ఈ కేసులో తన ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసే అవకాశం ఉంటది, తన పని తను చేసుకుంటుంది. దాంట్లో ప్రభుత్వానికి ఎక్కడా కూడా పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ ఎలాంటి ప్రెషర్ లేదనేది గమనించాల్సినటువంటి విషయం. అయితే ఇది క్లియర్ కట్ ఇప్పుడు, ఎందుకంటే సమాజానికి కూడా తెలియాల్సిన అవసరం. అరవింద్ గారి గురించి వద్దాం, కేటీఆర్ గారి గురించి మీకున్న సమాచారం ఛార్జ్ షీట్ కేటీఆర్ గారికి సంబంధించినటువంటివే టెక్నికల్ గా ఉన్న అంశము ఇప్పుడు మేము ముందు ఉంచాను నేను ఏంటి అనే దానికి. సో అది ఒకటైతే, రెండోది మా సోదరులు ఎక్కడైనా బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తాయా? రెండు బద్ధశత్రులుగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షణ కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారు, ఆ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ వీళ్ళ పొంతనుంటదా? బండి సంజయ్ మాకు సహాయ మంత్రి ఏందండి? 10 సంవత్సరాలు మొత్తము ఏమంటారు, కేంద్రంలో ఉన్న మంత్రులంతా మీకు దాసోహం ఉన్నారు, మీరు వాళ్ళకి దాసోహంగా ఉన్నారు, పొన్నుదండాలు పెట్టిరు, నీ దొరా నీ బాంచన అన్నారు. ఇది మీరు మీ కథ, మీరు మాట్లాడితే ఎట్లా నమ్ముతారా సమాజం? వాళ్ళు చాలా విమర్శలు చేసింది మా సోదరులు, కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉందన్న. సో ఇలా 40% రిజర్వేషన్ సంబంధించి ఎవరు దోషులు? బీజేపీ బీఆర్ఎస్ ఎవరిని అడగాలి? బీజేపీని అడగాలి. వాళ్ళని అడగకుండా కాంగ్రెస్ అంటే అర్థం ఏంటి చెప్పండి మీరు? చట్టం ఏడ జరగాలి, చర్చ ఏడ జరగాలి? కనీసం మీ రాహుల్ గాంధీ తెలంగాణ 8 మంది ఎంపీలు ఒక్క రోజైనా మాట్లాడి రాక నువ్వు చేయాలి. ఈడ మేము సహకరించినాం, తెలంగాణలో మేము సహకరించినాం. రేపు 100% రేపు జరిగే అసెంబ్లీ పార్లమెంట్ సెషన్ లో మా రాజ్యసభలో మా సభ్యులు ఉన్నారు, మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పుడు మనమంతా కలిసి పనిచేయాలి కదా. ఈ రాష్ట్రంలో నువ్వు తీసుకపోలేదు కదా, మమ్మల్ని తీసుకపోలేదు కదా. ఈడ బిల్లు పాస్ కాగానే రాజకీయం చేసినావు నువ్వు. కాంగ్రెస్ మీద దోషం మీరు పబ్బం గడుపుకుంటే ఎట్లా తమ్ముడు? అది కాదు కదా. జెన్యూన్ గా రియల్ గా పబ్లిక్ కోసం ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి 100% చేస్తాము. ఈ దేశంలో అత్యంత అవినీతి పరులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు చెప్పిపోయినారు. నేను చెప్పలేదు, నరేంద్ర మోదీ గారే చెప్పిపోయినారు. ఒక ఏటీఎం లెక్క పనిచేస్తుంది కాళేశ్వరం అని చెప్పినారు. ఇది నేనేం చెప్తా, చోర్ పార్టీ ఎవరు అంటే బీఆర్ఎస్ అని చెప్పింది. పక్క రాష్ట్రంలో నరేష్ గారు చెప్పండి. అంటే నేను భారతీయ జనతా పార్టీ తరఫున మేము చాలా స్పష్టంగా క్లియర్ గా చెప్తున్నాం. తెలంగాణ ఏదైతే కళలతోటి మనం కోసం సాధించుకున్నామో ఆ కళలు సహకారం కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సో కాళేశ్వరం కావచ్చు, ఈ ఫార్ములా కావచ్చు, రకరకాల కేసులు ఏవైతే ఉన్నాయో ఈ అన్నిటి మీద న్యాయ విచారణ జరగాల్సిందే. అది ఏసీబీ తోట, సిబిఐ తోట ఇమీడియట్ గా స్టార్ట్ కావాల్సిందే. అవినీతి జరిగిన కాడ శిక్ష పడాల్సిందే. ఇంద్ర గారు అడిగారు అరవింద్ గారికి సంబంధించి డిఓపిటి అనుమతి రావాలని. మీరు కేంద్ర సంస్థలు పనిచేయట్లేదని విమర్శిస్తుంటే వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఉంది. అప్పుడు డిఓపిటి అంటే కనీసం సిబిఐ లాగా స్వయం ప్రతిపత్తి ఉన్నది కూడా కాదు, డైరెక్ట్ గా హోమ్ మినిస్ట్రీ కింద పనిచేసే సంస్థ. డెఫినెట్ గా ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. అనుమతి రాలేదు అని ఇంద్ర గారు చెప్తున్నారు సార్. అనుమతి రాలేదు ఇప్పటికి కూడా ఇంద్ర గారు చెప్తున్నారు. మోడీ గారు పరిపాలనలో ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, అవినీతికి సంబంధించిన ఏ ఆఫీసర్ కూడా ఎక్కడ ఉపేక్షించలేదు. ఎందుకంటే ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా ఉంచాలనేదే మా కరెక్టే సార్. మీరు ఇవన్నీ చెప్పొచ్చు కానీ ఇప్పుడు ఆయన్ని విచారించడానికి అనుమతి అది కూడా 10 నెలలు అయింది, ఇప్పటిదాకా రాలేదన్నది పాయింట్. గవర్నర్ గారంటే మీ చేతిలో లేరనుకుందాం, డిపార్ట్మెంట్ కూడా మీ చేతిలో లేదా, హోంశాఖ డిపార్ట్మెంట్ కూడా. సరే, ప్రభుత్వం దానికి సంబంధించి అనుమతి ఎప్పుడు కోరింది ఏంటి ఆ వివరాలని బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు. కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించినటువంటి రాష్ట్రం తరఫున ఇనిషియేటివ్ తీసుకోవాలి. తీసుకుంటారా చెప్పమనండి, బీజేపీ పార్టీ ప్రతిదే చెప్పమనండి. అన్న బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు ఇక్కడ, ఆయన హోమ్ డిపార్ట్మెంట్. కాబట్టి నేను ఏమడుగుతున్నానంటే ఇక్కడ అరవింద్ గారికి సంబంధించినటువంటి డిఓపిటి రావాలి అని అంటే ఇక్కడ ఉన్న కేంద్ర సహాయ మంత్రి చేసి చూపమని చెప్తున్నాము. మీకు సహాయ మంత్రి తప్పకుండా ఇప్పిస్తారు. మాకెందుకు సహాయ మంత్రి అవుతాడు? ఇద్దరు డిబేట్లలో మాట్లాడుకుంటాం. మన దేశంలో మొత్తం 2 పార్టీలు కొట్లాడుకుంటాయి కానీ తెలంగాణలో వచ్చిన తర్వాత మీ లైన్ అంతా ఒక్కటే. మీ మొత్తం కూడా మీ కుట్ర ఏంటంటే ఈ రోజు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ మీ కొరకని కొయ్యింది. 2 జాతీయ పార్టీలు తెలంగాణలో కలిసి కొట్లాడుతున్నాయి. కాబట్టే ఈ రోజు ఏసీబీ విచారణకు అంటే విచారణకు ఏదైతే ప్రాసిక్యూషన్ అనుమతి రాగానే జబ్బలు దర్చుకున్నది ఎవరు? బండి సంజయ్ గారు.
కేంద్ర సహాయ మంత్రి అయి తెలంగాణకు వచ్చేటటువంటి విషయంలో ఒక రోజు మాట్లాడలే, తెలంగాణకు ఎరువుల విషయం మాట్లాడలే, తెలంగాణకు వచ్చేటటువంటి వన్ బై వన్ ఇంద్ర గారు కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 3 పార్టీలు ఉన్నాయి, మేము అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం దానికోసం వాళ్ళిద్దరు కొట్లాడుతున్నారు. ఆ ఇద్దరిలో రొట్టె ముక్క ఎవరికి కావాలని వాళ్ళు ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది, బీజేపీ లేదు కదా, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉంది. మొత్తంగా కేటీఆర్ గారికి సంబంధించిన ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసు సంబంధించి అయితే ఈరోజు సుప్రీం గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు దాన్ని విచారణకి ప్రాసిక్యూట్ చేయడానికి, అలాగే ఛార్జ్ షీట్ ఫైల్ చేసుకోవడానికి. ఏం జరగబోతుంది, అరెస్టులు ఇలాంటివి ఏమైనా ఉంటాయా, లేదంటే కేవలం కోర్టులో ట్రయల్ స్టార్ట్ అవుతున్నది ఒక అంశం అయితే, జాతీయ స్థాయిలో గవర్నర్లు రాష్ట్రపతి నిర్ణయాలకు సంబంధించి కాలపరిమితిని విధించలేమని సుప్రీంకోర్టు 5 సభ్యుల ధర్మాసనం చెప్తూనే అదే పనిగా గవర్నర్లు విపరీతంగా కాలయాపన చేయటం కూడా కరెక్ట్ కాదు. కాలయాపన అన్కండిషనల్గా జరుగుతూ ఉంటే రీజన్స్ చెప్పకపోతే వాటిని న్యాయ సమీక్ష చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుందని కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. చర్చలో పాల్గొన్న జయప్రకాష్ నారాయణ గారికి, అలాగే సుప్రభాత్ పటేల్ గారికి, ఇందిర గారికి, నరేష్ గారికి ధన్యవాదాలు. ఇది రేపు మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.